మీరంతా రెడీ అయిపోయారే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. ఇంతకీ పెళ్లి కొడుకు కనిపించడేంటి? మామగారి ఆస్తిపాస్తుల్ని అంచనా వేయటానికి ఇల్లు మొత్తం చూడటానికి ముహూర్తం టైం అయిందట, గౌరిని తీసుకురండి. అమ్మా నానా, నాకు ఈ పెళ్ళొద్దు, ఈ పెళ్లి కూతురు వద్దు. రండి వెళ్ళిపోదాం. వినోద్ 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 ఆగరా. వినోద్, పెళ్లి చూపులకు వచ్చి ఇలా వెళ్ళడం మర్యాద కాదురా. నానా ముందు కారెక్కండి, అన్ని ఇంటికి వెళ్ళగా చెప్తాను. గీత, పైన ఏం జరిగిందమ్మా? పెళ్లి కొడుకు మన సంబంధం వద్దని ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఏంటి, పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడా? అతను ఎందుకు వెళ్ళిపోయాడో నాకు తెలీదు, కానీ పైన గదిలో మాత్రం గౌరి స్నేహితురాలు స్పృహ తప్పి పడిపోయింది. ఏంటమ్మా కళ్ళు తిరిగి పడిపోయావా? ఏంటి పావా? పెద్ద పాము, 30 అడుగుల పొడవుంది. పడగ విప్పి నన్ను చూసి బుసగొట్టింది. ఏమండి, ఏమిటండి ఇది? అంత పెద్ద పావుని చూశానని చెప్తుంది. 3 సంవత్సరాల కిందట మన పెరట్లో 30 అడుగుల పాము కుబుసం చూశాను చెప్పాను, గుర్తుందా? అప్పుడు మీరెవరూ నమ్మలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా ఆ పాము ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. சுத்த தன்யாசி ராகத்துல
ஒரு பாட்டு பாடட்டுமா? என் கூட சேர்ந்து நீயும் ஆடு. என்ன குணசேகர், ஏன் இந்த மௌனம்? கவலைப்படாத, இங்க நம்மளை யாரும் நெருங்க முடியாது. ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? ఇది మా ఇల్లు. ఇంత రాత్రేంటి, ఎంత రాత్రైనా ఏ గదిలో అయినా తిరుగుతాను. అయినా ఇంత రాత్రి వేళ మీరిక్కడేం చేస్తున్నారు? ఆర్పండి! మంటలు! శంకర్రావు గారు ఆర్పండి! తీయండి, తలుపులు తీయండి! ఆర్పండి! మంటలు! డాక్టర్ గారు, శంకర్రావు గారు రండి! మంటలు! మంటలు ఆర్పండి! ఆర్పండి! రండి! డాక్టర్ గారు రండి! ఏ సుబ్బారావు, రాంబాబు, ఆంధ్రేయులు, సిద్ధాంత్ గారి ఇంట్లో మంటలు ఆర్పండిరా! రండి! రండి! మంటలు ఆర్పండి! డాక్టర్ గారు చూసారా డాక్టర్, ఈ ఇంట్లో చంద్రముఖి ఉందంటే మీరు నమ్మలేదు. నన్ను చంపటానికే ఈ పని చేసిందని ఇప్పటికైనా నమ్ముతారా? నా దైవశక్తి ముందు దాని దుష్టశక్తి ఓడిపోతుందని దానికి భయం. కోపం తెచ్చుకోవద్దు. మీకు దైవశక్తి ఉందని మీ మీద అగ్నిని ప్రయోగించింది, ఓకే. కానీ నా మీద ఎవరు అటాక్ చేశారు? వాళ్ళెవరు? మీ మీద ఎవరో దాడి చేసి ఉండొచ్చు, కానీ నన్ను చంపాలని చూసింది మాత్రం అదే. దీనికంతా భయపడి నేను ఇంట్లోంచి వెళ్ళను. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. పార్వతి గారు, ఇంత రాత్రిపూట మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, లాంతర్తో పని ఏంటి? అది అది
గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. మీకు నమ్మకం లేకపోయినా దీన్ని మీరు నా కోసం మెళ్ళో వేసుకోవాలి. సిద్ధాంత్ గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ మూఢ నమ్మకం లేదు. జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం. చంద్రముఖి గురువుగారు చెప్పిన గంగింటి కంటే ఈ ఇల్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః ఇహ జన్మాని జన్మ జన్మాని సంచిత ప్రారబ్ధ క్షయార్థం సిద్ధాంత్ గారు, వాచిక సిద్ధాంత్ గారు, వైకల్ప్య దోష పరిహారార్థం సిద్ధాంత్ గారు, శారీరక మాలిన్య నివారణార్థం సిద్ధాంత్ గారు, సిద్ధాంత్ గారు. సిద్ధాంత్ గారు, నీటిలో దూకండి. ఇప్పటికైనా ఒప్పుకుంటారా విజయ్? గాయత్రి ఒంట్లో చంద్రముఖి ఉందని, ఈరోజు పూజలో తన్ని బయటికి తరిమేస్తానని నన్ను చంపబోయింది. గాయత్రిని గదిలో పెట్టి తాళం వేశాక బయటికెలా వస్తుంది సిద్ధాంత్ గారు? చంద్రముఖి ఏ రూపంలోనైనా రావచ్చు. ఎప్పుడు గాయత్రి శరీరంలోకి ఆవహిస్తుందో, ఎప్పుడు సర్పరూపంలో బయటికి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా చెప్పలేం. ముందు మన అనుమానాన్ని చంద్రముఖి చిత్రపటం మీదకి, గీత మీదకి మళ్లించింది. ఇప్పుడు ఆ పిచ్చి పిల్లలో ఉందని తెలియగానే వేరే రూపంలో వచ్చి నన్ను చంపాలని చూసింది. సిద్ధాంత్ గారు, ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నా లేడనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బాబాలు కడుపులో నుండి శివలింగాలు తీసి చూపిస్తూ ఉంటే హేతువాదులు తీసి చూపిస్తున్నారు. అందరి తరఫున ఒక ప్రశ్న అడుగుతాను. అసలు ఈ దెయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయంటారా? ఈ ప్రపంచంలో వెలుగుంటే చీకటుంది, నిజముంటే అబద్ధం ఉంది, నిప్పుంటే నీరుంది, అలాగే
దైవశక్తి ఉంటే దుష్టశక్తి ఉంది. అనుభవం పొందినవాడు నమ్ముతాడు, పొందనివాడు ఆ అనుభవం కోసం వేచి చూస్తాడు. నా మెళ్ళో ఈ దైవశక్తి ఉన్నంత వరకు నన్నెవరూ కనీసం తాకను కూడా తాకలేదు. సిద్ధాంత్ గారు, నా ప్రయత్నంలో నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతవరకు గాయత్రి కోసం మీరు పూజ చేయకండి. ఈ దేశంలో పుట్టిన గొప్ప వాళ్ళందరినీ రూముకు తెచ్చేసినట్టు ఎక్కడ కొన్నావు? కొనలేదు, నేనే గీశాను. పిచ్చి జోకులు వేయకండి. నువ్వు గీసావా? అద్భుతం. ఇన్ని బొమ్మలు ఇంత అద్భుతంగా గీయగలిగిన నువ్వు మరి చంద్రముఖి బొమ్మ అలా గీయలేకపోతున్నావు ఎందుకు? అదే తెలియడం లేదు. ఏ బొమ్మైనా ఒక్క రోజులో వేసేస్తాను, కానీ ఈ బొమ్మని మాత్రం ఎన్నిసార్లు గీసినా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంది. కళ్ళు బాగా వస్తే ముక్కు రావడం లేదు, ముక్కు బాగా వస్తే పెదాలు రావడం లేదు. వీళ్ళందరినీ నువ్వు ప్రత్యక్షంగా చూసుంటావు, లేదా వాళ్ళ గురించి తెలుసుకునైనా ఉంటావు. కానీ చంద్రముఖిని చూసావా, లేదా ఆవిడ గురించి తెలుసుకున్నావా? ముందు ఆవిడ గురించి తెలుసుకో, ఆ తర్వాత బొమ్మ గీయటం మొదలెట్టు, నీ లక్ష్యం నెరవేరుతుంది. ఏంటి? చంద్రముఖి గురించి నాకు తెలీదా? 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 ఓహో, ఆమె కథంతా తెలుసా? చంద్రముఖి నాగభైరవుడు ఎత్తుకుపోయాడు. చంద్రముఖి తన ప్రియుడు గుణశేఖరుణ్ణి రహస్యంగా కలుసుకుంది. ఆ విషయం తెలిసిన రాజు అతని తల నరికి చంపి చంద్రముఖిని సజీవంగా కాల్చి బూడిద చేశాడు. చాలా విషయాలు తెలుసుకున్నావు అన్నమాట. అంతేకాదు, ఆ రాజు గురించి ఒక పెద్ద పుస్తకం కూడా ఉంది. హలో మేడం, మీ రీసెర్చ్లో 90 ఏళ్లు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 ఏళ్లు దాటిన వాళ్ళు ప్రపంచంలో 5 లక్షల మంది ఉన్నారట. ఇంటర్నెట్లో చూశాను. 130 ఏళ్లు దాటిన ఋషులు ఎంతో మంది హిమాలయాల్లో ఉన్నారు. మన ప్రాంతంలో 100 ఏళ్లు దాటిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారని విన్నాను. వాళ్ళెవరో తెలుసుకొని నా రీసెర్చ్ పూర్తి చేస్తాను. నువ్వు చెప్పిన ఆ ఇద్దరిలో నేనొకరిని చూశాను, ఈ ఊరికి దగ్గరలోనే. ఈ ఊరికి దగ్గరలోనా? అతని గురించి ఇంతవరకు ఏ న్యూస్ బయటకు రాలేదు. అతన్ని ఎవరు చూడలేదు కూడా. ఏంటి, ఇంతవరకు అతన్నెవరూ చూడలేదా? అతను చాలా ఏళ్ల క్రితం ఇక్కడికి దగ్గరలో ఉన్న కోటలోకి వెళ్ళిపోయాడట. ఆ కోటలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు ప్రాణాలతో బయటకు రాలేదంట. నేనొక్కడినే బయటకు వచ్చాను. అతని వయసు 130 పైనే ఉంటుంది. చూసారా? నిజంగా మీరతన్ని చూసారా? చూడటమే కాదు, అతని పేరు కూడా తెలుసుకున్నాను. అతని పేరేంటి? నాగభైరవ. వాడిప్పుడెక్కడున్నాడు? ఇక్కడికి దగ్గరలో రత్నగిరి కొండ ఉంది, దాని మీద ఉన్న పోడుబట్ట కోటలో ఉన్నాడు. వాడింకా చనిపోయిన తన ప్రేయసి చంద్రముఖి జ్ఞాపకాల్లోనే ఉన్నాడు. ఆమె మళ్ళీ ఈ జన్మలో పుట్టుంటే అప్పుడైనా తన్ని అనుభవించాలని ఆస్త బతుకుతున్నాడు. పాపం ఆ పిచ్చిరాజుకి చంద్రముఖి అసలైన క్యారెక్టర్ తెలియదు. ఆమె క్యారెక్టర్ గురించి మీకేం తెలుసు? పైకి గుణశేఖరుడి పేరు చెప్పినా ఆమెకు చాలా మంది ప్రేమికులున్నారంట. రాత్రికి ఒక ప్రియుడు చొప్పున రోజుకొక మగాడిని సంతృప్తి పరిచేదట. రాజు లేకపోతే ప్రియుడు, ఆయన లేకపోతే సైనికుడు, అతను దొరకపోతే పనివాడు, ఎవడు దొరికితే వాడు. నిజానికి చంద్రముఖి ఒక కామ పిశాచి. షీజ్ ఎ నింఫోమేనియాక్, పచ్చి వ్యభిచారిణి. ஏண்டா நாயே, என்ன பத்தி உனக்கு என்னடா தெரியும்? என் குணசேகரனை தவிர வேற யாரையும் நினைச்சு கூட பார்க்க மாட்டாடா இந்த சந்திரமுகி. என்ன பத்தி மறுபடி ஏதாவது கதை விட்ட நானே உன்னை கொளுத்திருவேன். நான் எரிச்சு சாம்பலாக்க வேண்டியது ஒன்னே இல்லடா, அந்த நாகபைரவனை. அவனுக்கு முன்னாடி நீ பலியாயிடாத. போ, మర్యాద ఇங்க இருந்து போயிடு. போ. ఎవరు ఎవరు? చంద్రముఖ గౌరా? చెప్పు, చెప్పు. గౌరా చంద్రముఖ చెప్పు. నేనేం చేశాను? నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. అమ్మా,
నేను పాపం చేశాను. నన్ను వదిలే, నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో, 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 వెళ్ళిపో. డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్. మీరు నన్ను చంపకపోతే నేనే ఎవరినైనా చంపేస్తాను. ప్లీజ్ డాక్టర్. మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియడం లేదు డాక్టర్. చంద్రముఖి ఆవహించింది గౌరీనేనని మీరెలా కనిపెట్టారు?